ఒకసారి చేతుకొని యాకోబు రాసిన పత్రిక ఓపెన్ చేస్తారా? ప్లీజ్ టర్న్ యువర్ బైబిల్. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం ఉన్నటువంటి ఒక పారాగ్రాఫ్ని చదువుతున్నాను మొదటి నుంచి. మీలో యుద్ధములను పోరాటములు ఏందుండి కలుగుచున్నవి? మీ అవయవంలో పోరాడు మీ భోగించనుడియే కదా. మీరు ఆశించున్నారు కానీ మీకు దొరుకుటలేదు. నరహత్య చేదురు, మత్సరపడుదురు కానీ సంపాదించుకోలేరు. పోట్లాడుదురు, యుద్ధములు చేదురు కానీ దేవుని అడుగునందున మీకేమీ దొరకదు. మీరు అడిగినను మీ భోగము నిమిత్తం వినియోగించుకుంటకై దురుద్దేశంతో అడుగుదురు కనుక మీకేమీ దొరుకుటలేదు. వ్యభిచారులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా? కాబట్టి ఎవడు ఈ లోకంతో స్నేహం చేయగోనో వాడు దేవునికి శత్రువగును. ఆయన మన ఏంటి నివసింపజేసిన ఆత్మ మత్సరపడినంతగా అపేక్షించునా అని లేఖనము చెప్పది వ్యర్థమని అనుకొచ్చున్నారా? కాదు, కానీ ఆయన ఎక్కువ కృపనిచ్చును. అందుచేత దేవుడు అహంకారాలను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును అని లేఖనము చెప్పుచున్నది. కాబట్టి దేవునికి లోబడి నుండి అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోదు. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. పాపులారా, మీ చేతులు శుభ్రం చేసుకోండి. దిమస్కులారా, మీ హృదయములను పరిశుద్ధపరచుకోండి. వ్యాకులపడి, దుఃఖపడి, ఏడువుడి. మీ నవ్వు దుఃఖమునకును మీ ఆనందము చింతకును మార్చుకోండి. ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకొని అప్పుడు ఆయన మిమ్మల్ని హెచ్చించును. చిన్న ప్రార్థన. పరిశుద్ధాత్మదేవ, మా ప్రియుడైన యేసయ్య స్వరాన్ని వినాలి అని ఆశగా ఉందయ్యా. నాతో మాట్లాడయ్యా. యేసు దివ్యనామమున వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఈ పారాగ్రాఫ్లో 3 విషయాల్ని పరిశుద్ధాత్మని మన మధ్య తీసుకొస్తూ ఉన్నాడు. ద రీజన్ ఫర్ అవర్ ప్రాబ్లమ్స్, మన సమస్యలకు కారణం ఏంటి అనేది ఫస్ట్ విషయం. సమస్యకు పరిష్కారము అనే ఈ పారాగ్రాఫ్ హెడ్డింగ్ పెట్టచ్చు. మన సమస్యలకు పరిష్కారం. ఈ పారాగ్రాఫ్లో దేవుడు చెప్పాడు మన సమస్య ఏ విధంగా పరిష్కరించబడితే క్లియర్గా చెప్పాడు. మొదటి విషయం మాట్లాడుతున్నాడు కదా, ద రీజన్ ఫర్ అవర్ ప్రాబ్లమ్స్. మన సమస్యలకు మూల కారణం ఏదైనా ఉంది అంటే అది మొదటి వచ్చిన చదువుతున్నాను. మీలో యుద్ధములను పోరాటం దేని నుండి కలుగుచున్నవి? మీ అవయవంలో పోరాడు మీ భోగించు నుండియే కదా. మీరు ఆశించున్నారు కానీ మీకు దొరకటలేదు. నరహత్య చేదురు, మత్సరపడుదురు కానీ సంపాదించుకోలేరు. పోట్లాడురు, యుద్ధము చేదురు కానీ దేవుని అడుగునందున మీకేమీ దొరకదు. మీరు అడిగినను మీ భోగం నిమిత్తం వినియోగించుకుంటే దురుద్దేశంతో అడుగుదు కనుక మీకేమీ దొరకటలేదు. వాట్ ఇస్ ద రీజన్? మన సమస్యలకు కారణమేమై ఉంటుంది? అవర్ సెల్ఫ్ సెంటర్డ్ సెర్చ్ ఫర్ ప్లెజర్. మన సొంత కోరికలు తీర్చుకోవడానికి వెతుకుతూ ఉన్నామట. మందిరంలో కూర్చుని కూడా స్వార్థంగా ఆలోచిస్తూ ఉన్నామట. అది మన సమస్యలకు కారణమట. యేసయ్య నమ్ముకున్న తర్వాత మనం యేసయ్య ఎందుకు ప్రాణాన్ని పెట్టాడో మనం గుర్తించాలి. యేసయ్య శిలువలో ప్రాణం పెట్టగల కారణం అందరి కొరకు ఆయన ప్రాణాన్ని పెట్టాడు. మనం మన గురించి ఆలోచించే బిడ్డలుగా మనం ఉంటే అది స్వార్థం అవుతుంది కదా. ఒక గవర్నమెంట్ సైనికుడిని కమాండర్ పిలిచి, నేను చెప్పిన పని నువ్వు చేస్తే నీకు ఏమేమి కావాలో అవన్నీ కూడా నేను సప్లై చేస్తాను అన్నాడట. ఇంట్లో సోపు దగ్గర నుంచి, బట్టల దగ్గర నుంచి, పిల్లల చదువు దగ్గర నుంచి మొత్తం టోటల్గా గవర్నమెంట్ భరిస్తుంది. అయితే ఆ సైనికుడు చేయవలసిన పని ఏంటంటే
గవర్నమెంట్ ఆర్డర్ ప్రకారంగా తన ప్రాణాన్ని కూడా వదులుకోవడానికి ఇష్టపడాలి. డూ ఆర్ డై అని మెదడులో పనిచేయాలి సైనికుడు. యేసయ్యని వెంబడించే మనం చూడండి, యోహాను రాసినటువంటి మొదటి పత్రిక రైట్ 2వ అధ్యాయం 6వ వచనం. ఆయన వాక్యము ఎవడు గైకొనునో వానిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమాయ. ఆయన యందు నిలిచినవాడు వాడనని చెప్పుకునేవాడు ఆయన ఎలాగ నడుచుకునేదో అలాగే తాను నడుచుకుని బదులై ఉన్నాడు. మనం ఆయన ఎందున్నామని దీనివల్ల తెలుసుకొచ్చున్నాము. ఆయన ఎలాగ నడుచుకుందో అలాగే మనము నడుచుకుని బదులై ఉన్నాం. యేసయ్యను నమ్ముకున్నా చెప్పుకుని నీవు నేను యేసయ్యను ఒకసారి చూద్దాం. ఆయన ఏ విధంగా తానుగా అప్పగించుకున్నాడో, ఎంతగా తగ్గించుకున్నాడు. ఆయన ప్రతిదినము కూడా ఏకాంతంగా వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉండేవారు. కొండకి వెళ్ళి కూర్చుని వేకుని వెళ్ళి ఇంకా చీకటి ఉండగానే యేసయ్య ప్రార్థనకు వెళ్ళేవారు. పిక్చర్ మీకు కనపడుతుందా? ఎంతమంది మీలో వేకుని చేసి ప్రార్థన చేస్తూ ఉన్నారు? మీరు ఉదయకాల ప్రార్థనలో ఏకీమించవచ్చు. 5 గంటల నుంచి 6 గంటల వరకు ప్రార్థన జరుగుతుంది. ఆ ప్రార్థన చక్కగా మీరు కూడా దాంట్లో జాయిన్ అయితే ఉదయాన్నే ప్రార్థన చేసుకునే అవకాశం కలుగుతుంది కదా. నీకు నీవుగా ఇటు చేసి ప్రార్థన చేయవు. కనీసం సంఘం నుంచి ఫోన్ కాల్ వస్తుంది, ఉదయం 5 అవ్వగానే రింగ్ అవుతూ ఉంటుంది. ఆ ఫోన్ కాల్ రిసీవ్ చేసుకోవడానికి నువ్వు ఇష్టపడితే ప్రతిరోజు ప్రార్థన చేసే అవకాశం నీకు కలుగుతుంది. దేవుని సన్నిధిలో ప్రతిరోజు ప్రార్థన చేస్తే ఎంతగా ఆత్మీయంగా దీవించబడతావు అనే విషయాన్ని అంచనా వేయలేవు. ఒక వేప చెట్టు 10 సంవత్సరాల తర్వాత నువ్వు ఊరు వెళ్ళి తిరిగి వస్తే అది పెద్ద చెట్టు అయి కూర్చుంటుంది. అది ఒక్కరోజే పెరగలేదు, అది 10 సంవత్సరాలు ప్రతిరోజు పెరిగింది. అది కాబట్టి పెద్ద చెట్టు, పెద్ద కల్పనిచ్చే చెట్టు అయింది 10 సంవత్సరాలకి. అదేవిధంగా ప్రతిరోజు నువ్వు ప్రార్థించే బిడ్డగానే ఉంటే కొన్ని సంవత్సరాల తర్వాత ఎంతో ఆత్మీయంగా ఎదిగే స్థితి నీలో కనబడుతుంది. మాటలు కానీ, ప్రవర్తన కానీ, ఆలోచన ఎంతో మారుతుంది. ఇంక ప్రతి వేపు చేసి ప్రార్థన చేసే బిడ్డగానే ఉన్నావు కాబట్టి, దేవుని మాట విని ఆ మాట ప్రకారం ఆ రోజంతా నడుస్తున్నావు కాబట్టి ప్రతిరోజు ఖచ్చితంగా నీలో మార్పు వస్తుంది. వేకులు కానీ ప్రార్థన చేస్తావు, చక్క దేవునికి వాక్యాన్ని వింటావు. ఆ రోజు ఏదో ఒక మాట దేవుడు నీతో మాట్లాడతాడు. ఆ మాట హృదయంలో పెట్టుకుని ఆ రోజంతా జీవించడం కనీసం ప్రయత్నం చేస్తావు. ఉంటే కదా ప్రయత్నం చేసేది. దాని ద్వారా కొంత మార్పు అనేది నీలో జరుగుతుంది. ఆ మార్పు ఎంతగా మార్పు వస్తుందంటే 10 సంవత్సరాల తర్వాత చూస్తే ఈ బిడ్డ ఆ బిడ్డ కాదు అని అంత మార్పుని దేవుడు తీసుకొస్తాడు. కానీ వేపునే ప్రాంతంలో ఏకీపించేటువంటి స్థితి ఖచ్చితంగా మీలో ఉండాలని నేను కోరుకుంటూ ఉన్నాను. 5 గంటల నుంచి 6 గంటల వరకు చేసే ప్రార్థనలో, ఉదయకాల ప్రార్థనలో ఖచ్చితంగా మీరందరూ ఫోన్ కాల్ రిసీవ్ చేసుకోవాలనుకున్నాను. ఆ ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది. చూడండి, లోకాసు వార్త 1వ అధ్యాయం 30, మార్క్స్ వార్త 1:35, లోకాసు వార్తకు వచ్చారు 6:12 వచ్చింది. 1:35 లోక 6:12. రాత్రి అంతా దేవుడితో గడిపేవాడు. తర్వాత మార్క్స్ వార్త 1:35, ఆయన పెద్దల కడత తెచ్చి ఇంకనూ చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశంలోకి వెళ్ళి అక్కడ ప్రార్థన చేయించుండెను. ఇంకా ఆయన పెద్దల కడ తెచ్చి ఇంకనూ చాలా చీకటి ఉండగానే అన్నమాట, ఇంకా చాలా చీకటి ఉండగానే ఆయన బయలుదేరి అరణ్య ప్రదేశంలోకి వెళ్ళి అక్కడ ప్రార్థన చేస్తూ ఉండేవాడట యేసయ్య.
ఆయన ఎలాగో నడుచుకుందాం, మనం కూడా అలాగే నడుచుకుందాం, బద్దలమై ఉన్నాం. మనకు మాదిరి నుంచి వెళ్ళడానికి యేసయ్య భూలోకానికి వచ్చాడు. మన రోల్ మోడల్ ఎవరంటే యేసయ్యే. యేసునామములో ప్రార్థన చేస్తున్నాం, యేసునామములో బాప్తిసం తీసుకున్నాం, యేసునామములో ప్రతి కార్యం జరిగిస్తూ ఉన్నాం. అలాంటి యేసయ్య వేకువలేసి అరణ్య ప్రాంతం వెళ్ళి ఏకాంతంగా ప్రార్థన చేస్తూ ఉండేవాడు. ఎందుకు ఆ విధంగా ప్రార్థన చేస్తూ ఉండేవాడు అంటే మనకు మాదిరి చూపించడానికి, ఆయన రోల్ మోడల్గా ఆయన రోల్ మోడల్గా మనకు ఉండాలని ఆయన ఆ విధంగా వేకువలేసి ప్రార్థన చేయడానికి వెళ్ళేవాడు. ఈరోజు చాలా మంది వేకుతాం ప్రార్థన అంటే నిర్లక్ష్య స్వభావం. ఎప్పుడో ఇష్టమైన ప్రార్థన చేస్తూ ఉంటారు. నీ ఇష్టమైన భక్తి చేస్తే ఎన్ని సంవత్సరాలు చేసిన భక్తి వర్తిల్లదు బిడ్డ. దేవుని వాక్యానుసారంగా భక్తి చేస్తే నిశ్చయంగా దీవించబడతావు. యాకోబు రాసిన పత్రిక వెళ్దాం. మీలో యుద్ధంలో పోరాటం దేవుడు కలుగుచున్నవి సెల్ఫ్ సెంటర్డ్ సెర్చ్ అనమాట. సెల్ఫ్ సెంటర్డ్ సెర్చ్ ఫర్ ప్లెజర్, కేవలం సొంత కోరికలు తీర్చుకోవడానికి చేసే అన్వేషణ, చేసే ప్రార్థన, చేసే భక్తి. యేసయ్య ఏకాంతంగా వెళ్ళి ప్రార్థన చేసేవాడు అంటే నశించిపోతున్న ఆత్మ నిమిత్తమై కన్నీరు కార్చేవాడు. మరి కొంతమంది ప్రార్థనలు ఎలా ఉంటాయంటే కేవలం వాళ్ళ కోరికలు మాత్రమే, వాళ్ళ ఆలోచనలు మాత్రమే. మా పిల్లవాడు ఉద్యోగం అయ్యా, మా పిల్ల పెళ్ళి అయ్యా, నా కాలు నిప్పయ్యా, నా కడుపు నిప్పయ్యా, ఈ విధంగా యేసయ్య సైతం కూడా స్వార్థంగా మన కొరకు వినియోగించుకోవడానికే ప్రార్థన చేస్తూ ఉంటారు. ఆ సెల్ఫ్ సెంటర్డ్ సెర్చ్ అనేది మళ్ళీ యుద్ధంలో పోరాటం జరగడానికి హేతులవుతూ ఉంది. ఎవడు స్వార్థం వాడితే ఆ స్వార్థపూరితమైన ఆలోచన వల్ల కుటుంబాల్లో కలహాలు వస్తూ ఉన్నాయి. నిజంగా మనందరం యేసయ్య బిడ్డలంగా ఉన్నప్పుడు నిశ్చయంగా ప్రతిదానికి పరిష్కారం అంటే ఒకటి దొరుకుతుంది. సమాధానం కలిగి ఉంటాం, మనం ప్రయత్నిస్తాం. సమాధానం మనసును మనం కలిగి ఉంటాం. చూడండి, ఈ స్వార్థం వల్ల అసూయ వస్తుంది, తర్వాత ఫైటింగ్స్ వస్తాయి, తర్వాత ఒకరికొకరు ద్వేషించుకోవడం, దుష్ట కోరికలు, అసూయ, ద్వేషం, యుద్ధాలు, ఫైటింగ్స్, ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి వస్తున్నాయి? స్వార్థం నుంచి వస్తాయి. అంటే నాదే అంటే భార్య భర్తలు ఇద్దరు, నా కంచం నాదే, నీ కంచం నీదే, తండ్రి కొడుకు ఇద్దరు, నీదే, నాదే, అన్నములు నీదే, నాదే. ఏదో స్వార్థం వల్ల గొడవలు రేగుతాయి. సంఘం అంటే శరీరంతో పోల్చబడింది. యేసయ్య సంఘాన్ని శిరస్సు అయి ఉన్నాడు, శరీరము సంఘం అయ్యింది. ఈ శరీరంలో ఒక ఏళ్ళు మీరు ఇరవండి, ఇట్లా ఇరిచి పట్టుకోండి, బాడీ అంతా బాధపడుతుంది. ఇట్లా గట్టిగా విరిచి ఇట్లా పట్టుకుంటే ఈ ఏళ్ళు నొప్పి పుడుతుంది, కానీ ఆ బాడీ అంతా పెయిన్గానే ఉంది. ఏది అందరికి బలంగా ఇరిస్తే ఒక్క ఏలుకి నొప్పి తగ్గితే, ఒక గోరు ఊడిపోతే శరీరం అంతా కూడా బాధపడుతూ ఉంటుంది. మరి మనలో ఒక్కరికి సమస్య వచ్చినప్పుడు మిగిలిన వాళ్ళంతా కూడా ప్రార్థన చేయబద్ధమై ఉన్నాం, ఉపవసించి ప్రార్థన చేయాలి. అప్పుడే దేవుడు నిన్ను తన బిడ్డగా ఇస్తాడు. ఆమె సమస్య వచ్చింది, నాకేంటి అని అనుకుంటే నువ్వు దేవుని బిడ్డవు కాదు, సంఘంలో సభ్యురాలు కాదు. సంఘ సభ్యులు ఎలా ఉంటారంటే యేసయ్య శరీరంలో ఉంటారు. శరీరానికి ఒక్క దెబ్బ తగిలితే శరీరం అంతా బాధపడుతుంది కదా. మరి నీ దాకా వచ్చిన దాకా సమస్య, నువ్వు ప్రార్థన చేయకుండా ఉంటే నువ్వు ఏ విధంగా దేవుని బిడ్డ అవుతావు? ఈ బాడీ అంతా ఐక్యత కలిగి ఉంటుంది. ఒక కాలు ఇటు వెళ్తుంటే దాని వెంబడి మరో కాలు కూడా వెళ్తుంది. అందుకని ఒక కాలు ఇటు వెళ్తుంటే ఒక కాలు ఇటు లాగదు, లేకపోతే శరీరం
కింద పడిపోతుంది. ఒక కన్ను ఇటు చూస్తే ఒక కన్ను అటు చూడదు, ఇట్లా చూడగలవు. ఆ రెండు కళ్ళు కలిసి ఒకే దాన్ని చూడగలుగుతాయి. అటువంటి ఇటువంటి చూస్తారా? చూస్తే ముందు పడతాం. ఆ పడ మీద కాలు ఈ పడ మీద కాలు వేస్తామా? ఏం కదా, 5 ఏళ్ళు ఉన్నాయి, 5 ఏళ్ళు కలిసి ఒక వస్తువు పట్టుకుంటాయి. అంతేగాని 5 ఏళ్ళలో 2 ఏళ్ళు ఒక వస్తుంది, 2 ఏళ్ళు ఒక వస్తుంది పట్టుకోలేవు కదా. 5 కలిసి ఏదైనా పనిచేస్తాయి. సహోదరులు ఐక్యత కలిగి ఉంటే ఎంత మేలు, ఎంత మనోహరం. చూడండి 137 కిందకి వెళ్దాం. సహోదరులు ఐక్యత కలిగి ఉంటా ఎంత మేలు, ఎంత మనోహరం. అది తల మీద పోయబడి అహరోను గడ్డ మీదుగా కారి అతని అంగీల అంచు వరకు దిగజారిన పరిమళ తైలం వలె ఉండదు. ఎంత సువాసన భరితకుండా అబ్బా, ఎంత వాసన, ఎంత మంచిగా ఉంది. గొడవలు పెట్టుకుంటే ఏంట్రా బాబు బతికి ప్రభు నమ్ముకున్నారంట, ఒకరికొకరు పడిచావడం. ఏది గొడవ ఏంటి, ఏంటి అసహ్యంగా ఉంటుంది. ప్రభు నమ్మి నీవు నిశ్చయంగా ఐక్యత కలిగి ఉండాలని దేవుడు చెప్తున్నాడు. సహోదరుని యొక్క ఐక్యత సువాసనగా ఉంటుందట. ఎవరన్నా కొంత సెంటు కొట్టుకుని మీ పక్కన చూస్తున్నారు అనుకోండి, మీకేమనిపిస్తుంది? అమ్మయ్యా, నేను బస్సులో కూర్చున్నా, ఆయన ఎలా చేయెత్తాడు, ఎత్తే ఆ సంకలోంచి వచ్చే కంపు బాబురే, మామూలు కంపు కాదు అది. ఒక మురిగిపోయినటువంటి కాలంలోంచి వస్తుందే, మురుగుడు కాలం, అది మురిగిపోయి చచ్చిపోయిన తర్వాత మురిగిపోతుంది జంతువు. భయంకర వాసన, వెళ్ళమే అంత భయంకర వాసన వస్తుంది. అది ఎప్పుడు సంఘం ముడుతాడా అని ఆశ. అలాగే సంగతి మాట్లాడుతూ ఉన్నారు ఫోన్లో. బస్సులో ప్రయాణం చేసి నాకు చాలా ఇబ్బంది అనిపించింది. సువాసన వస్తే అమ్మాయ మంచిగా ఉంది వాసన అనుకుంటాం, పరిమళంగా ఉంటాయి. అలా పరిమళ వాసన రావాలి అంటే ఐక్యత కలిగి ఉండాలి. సహోదరులు ఐక్యత కలిగి ఉంటే ఎంత మేలు, ఎంత మనోహరం. సియోను కొండల మీదుగా దిగివచ్చు హెర్మోను మనసు వలె ఉండదు. మనసు కురుస్తూ ఉంటే ఎంత హ్యాపీయెస్ట్గా ఉంటుందో. ఆశీర్వాదమును శాశ్వత జీవమును అచ్చడి ఉండవాలని యెహోవా సెలవిచ్చున్నాడు. ఇది ప్రాక్టికల్గా దేవుడు చెప్పే మాట. ఎక్కడ ఐక్యత ఉంటుందో, ఎక్కడ సమాధానం ఉంటుందో అక్కడ దేవుని ఆశీర్వాదం ఉంటుంది. శాశ్వత జీవమే ఎట్లున్నారు సదాకాలము దేవునితో ఉండే మహాభాగ్యం ఎవరు కలుగుతుంది అంటే, ఎవరైతే ఐక్యత కలిగి ఉండడానికి ఇష్టపడతారో వారిలో దేవునికి ఆశీర్వాదం ఉంటుంది. వారిలోనే శాశ్వత జీవం. శాశ్వత జీవం ఏదో ఈ 4 రోజుల వరకు బతికి పోయే జీవం కాదు. దేవునితో సదాకాలం ఉండే జీవం వాళ్ళలో ఉంటుందట. ఈ శరీరం విడిచిపెట్టిన తర్వాత కూడా సదాకాలం జీవిస్తారట. ప్రభు చెప్పాడు, నా యందు విశ్వాసం నుంచి చనిపోయేవాడు సదాకాలం ఉంటాడు అని. అలాంటి జీవం మనం పోసుకోవాలంటే ఖచ్చితంగా ఐక్యత కావాలని చెప్తూ ఉన్నాడు. ఈ స్వార్థపూరితమైన వ్యక్తులు ఉన్నారే, వాళ్ళ వల్లే యుద్ధాలు పోరాటాలు జరుగుతూ ఉంటాయి. స్వార్థం కలిగి ఉండకండి. దేవుడు అన్నాడు కదా, నేను అందరి కొరకు సూర్యుని దింపజేస్తున్నాను, అందరి కొరకు వర్షాన్ని కురిపిస్తూ ఉన్నాను. మరి మీరు కూడా అందరినీ ప్రేమించాలి అని చెప్పాడు. దేవునితో నా సంబంధం అని చెప్పుకుంటూ చూడు, యోహాను మొదటి పత్రిక 4వ అధ్యాయం 20వ వచనం. ఎవడైనానో దీనిలో భేదాలు ఏమి లేవు. అమెరికా వాడని, ఆస్ట్రేలియా వాడని, ఇండియా వాడని భేదాలు ఏమి లేవు. ఎవడైనా సరే, ఎవడైనానో నేను దేవుని ప్రేమించునని చెప్పి తన సహోదరుని ద్వేషించాడుగా అతడు అబద్ధికుడు అగును. తాను చూచిన తన సహోదరుని ప్రేమింపని వాడు తాను చూడని దేవుని ప్రేమింపలేడు. కంటి కనిపించే నీ సహోదరుని నువ్వు ప్రేమించకుండా కంటికి కనిపించని దేవుని ప్రేమిస్తున్నాను, ఆయనతో నాకు సంబంధం అని చెప్పుకుంటే నువ్వు అబద్ధికుడివే. నువ్వు అబద్ధం ఆడుతూ ఉన్నావు, నీలో సత్యం లేదు. కంటికి కనిపించే నీ సహోదరుడితో సమాధానం లేకుండా
నీ సహోదరితో సమాధానం లేకుండా కంటికి కనిపించిన దేవుడితో నాకు సమాధానం ఉందని చెప్పుకుంటే అది అబద్ధం అంటున్నాడు దేవుడు స్పష్టంగా. నా వైపు చూడాలి మీరు. ఈ సంబంధం తెలియజేస్తుంది. డోంట్ ఫర్గెట్ దట్. ఈ సంబంధం తెలియజేస్తుంది. అంతేగాని నాకు ఈ సంబంధం ఉంది కాబట్టి ఈ సంబంధం కూడా ఉండి ఉంటుంది అనుకుంటే అది అబద్ధం. దేవునితో నాకు సంబంధం ఉంది అని చెప్పుకునే నీవు నీ సహోదరుని ద్వేషిస్తూ ఉంటే నువ్వు చెప్పేది అబద్ధం. దేవుడు నీతో ఉండడానికి ఇష్టపడటంలా. యేసయ్య అందరికీ ప్రభు అయ్యున్నాడు. ఆయన అందరి కోసం ప్రాణాన్ని పెట్టాడు. అందరినీ ప్రేమించాడు ఆయన. కానీ మనం ఆ విధంగా ప్రేమింపబద్ధులు అయ్యున్నాం. ద్వేషం అనేది మన హృదయంలో ఉంటే ఖచ్చితంగా నాశనం అయిపోతాం. ద్వేషాన్ని విత్తింది ఎవడో తెలుసా? ఆ దుష్ట విత్తనాన్ని సైతాన్. అది ఎక్కడ ఆరంభించబడితే తెలియదు, కానీ చివరి ఉరిపోసి చచ్చిపోతాం. నిన్ను నువ్వు ద్వేషించుకునే స్థాయికి వస్తావు. ఇక ఒకప్పుడైతే కులాన్ని ద్వేషించావు, తర్వాత నీ కుటుంబ సభ్యుని ద్వేషించావు, తర్వాత నీ సొంత కుటుంబాన్ని ద్వేషిస్తావు, నీ కొడుకు నీ కూతుర్ని, తర్వాత నిన్ను నువ్వు ద్వేషించుకుంటావు, ఉరిపోసి చచ్చిపోతావు. ద్వేషం ఎక్కడ ఆరంభించబడితే పాయింట్ కాదు, ఆ ద్వేషం నీ హృదయంలో ఉండకూడదు అనేది పాయింట్. ఒక వ్యక్తి ద్వేషించకూడదు అనేది దేవుడు స్పష్టంగా చెప్తున్నాడు. ద్వేషం ఆరంభం ఎలాగో అవుతుంది, అయిన తర్వాత ఊరుకోదు. అది మంటలాగా, అగ్నిలాగా నీ జీవితం మొత్తాన్ని కాల్చేస్తుంది. దయచేసి నీ సహోదరునికి విరోధముగా నువ్వు మాట్లాడదు. చూడు, యాకోబు రాసిన పత్రికలో అన్నాడు, 4వ అధ్యాయం 12వ వచనం, 11వ వచనం, సహోదరులారా ఒకరికి విరోధముగా ఒకడు మాట్లాడకుడి, తన సహోదరునికి విరోధముగా మాట్లాడి తన సహోదరునికి తీర్పు తీర్చేవాడు ధర్మశాస్త్రం వ్యతిరేకంగా మాట్లాడి ధర్మశాస్త్రం తీర్పు తీర్చున్నాడు. నీవు ధర్మశాస్త్రం తీర్పు తీర్చేయడదా? ధర్మశాస్త్రం నెరవేర్చేవాడు కాక న్యాయం విధించేవాడు అయితే ఒక్కడే ధర్మశాస్త్రం నియమించి న్యాయం విధించేవాడు. ఆయనే రక్షించుటకును నశింపజేయుటకును శక్తిమంతుడై ఉన్నాడు. పర్నికి తీర్పు తీర్చుకు నీవెవడవు? పర్నికి తీర్పు తీర్చుకు నీవెవడవు? ఒకరికి విరోధముగా ఒకడు మాట్లాడకుడి, తన సహోదరుని మీద విరోధముగా మాట్లాడవాడు తన సహోదరునికి తీర్పు తీర్చువాడు. కనుక వ్యతిరేకంగా ఒకరికి వ్యతిరేకంగా మాట్లాడకూడదని దేవుడు చెప్తున్నాడు. నీ చేత అయితే మౌనంగా ఉండదు నేర్చుకో. నోరు మూసుకుని ఉంటే ఖచ్చితంగా దేవుడు పరిశుద్ధాత్మ మీద పనిచేయడం ఆరంభిస్తాడు. పరిశుద్ధాత్మ కలిగించే ఐక్యత ఎందుకు శ్రద్ధ కలిగి ఉండు. పరిశుద్ధాత్మని రేపుతూ ఉంటాడు, ఐక్యత కలిగి ఉంటాడు, ప్రేరేపిస్తూ ఉంటాడు. వాటిని శ్రద్ధ కలిగి ఆ ప్రేరణకు శ్రద్ధ చూపించు. ఖచ్చితంగా ఒక రోజు సమాధానం నెలకొంటుంది. సమాధానం వస్తే ఎట్లుంటుంది సార్? నువ్వు అన్న తినపోయినా సరే కడుపులో ఉంటుంది. సమాధానం లేకపోతే ఎట్లుంటుంది సార్? నువ్వు ఎంత 3 సార్లు తిన్నా కానీ రోగమే అవుతుంది. సమాధానం అంత శక్తివంతమైంది, అంత శక్తివంతమైంది. సమాధానం ఇంగ్లీష్లో పీస్ అనే మాట వాడు. పౌరాలు ఎక్కడైతే పీస్ రాదు, దేశానికి కుటుంబానికి. నీ సహోదరుని ఎడలా నీ పాపాన్ని ఒప్పుకుని సమాధానం పడాలి. దేవుని సన్నిధిలో నీ పాపాన్ని ఒప్పుకుని దేవునితో సమాధానం పడాలి. అప్పుడే నీ హృదయంలో నెమ్మది నెలకొంటుంది, సమాధానం నెలకొంటుంది. అందుకనే ఆత్మీయ కుమార్ తిమోతి రాస్తూ అంటాడు కదా, 2వ పత్రికలో, తిమోతి రాసినటువంటి 2వ పత్రిక 6వ అధ్యాయం 11వ వచనం, దైవజనుడా నీవైతే వీటిని విసర్జించి నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికతను సంపాదించుకోవడం ప్రయాసపడు. విశ్వాసమును మంచి పోరాడము, నిత్య జీవము చేపట్టము. దాన్ని పొందుటకు నీవు పిలువబడి అనేక సాక్షులుగా మంచి ఒప్పుకొంటివి. ఎందుకు పిలువబడ్డావంటే నిత్య జీవాన్ని పొందుకోవడానికి పిలువబడ్డావు. కాబట్టి మనం దేన్ని వెంటాడాలి అనేది
మన జాగ్రత్త గుర్తుంచుకోవాలి. దేని వెతకాలి భూమి మీద? మన స్వార్థపూర్తి జీవితం వల్లే పోరాటాలు వస్తున్నాయి, యుద్ధాలు వస్తున్నాయి, అసూయ వస్తుంది, ద్వేషం వస్తుంది. ఇవన్నీ స్వార్థం వల్లే వస్తున్నాయి. దాన్ని హెడోనిజం అన్నారు. ద రీజన్ ఫర్ అవర్ ప్రాబ్లమ్స్ hedonism. Hedonism means their own self-centered search for pleasure, symptoms of disease. Their emotions reveals selfish goals. కేవలం వాళ్ళ స్వార్థపూర్ణ నుండి గురి కలిగి ఉంటారు. స్వార్థపూర్ణ నుండి కోరికలు, సెల్ఫిష్ గోల్స్. నేను అది కావాలి, నేను ఇది కావాలి. మరి పక్కోడు ఏమైంది పర్లా, పక్కోడు ఎలా నాశనం అయిపోయింది పర్లా. సెల్ఫిష్ గోల్స్ అన్నమాట. అలా ఉండకూడదని దేవుడు చెప్తున్నాడు. రోమపత్రిక 15వ అధ్యాయం. కాగా బలవంతులమైన మనం బలంగా ఉన్నావా దేవుల్లో? మనల్ని మనమే సంతోషపరచుకోనుగా. నిన్ను నువ్వే సంతోషపరచుకోవడానికి కాదు, ఆత్మీయంగా నిన్ను బలపరిచిన దేవుడు. బలహీనుల దౌర్బల్యములను భరించుటకును బద్ధురాలవై బద్ధుడివై ఉన్నావు. నువ్వు ఆత్మీయంగా బలంగా ఉన్నావా? అది బలహీనంగా ఉన్నారు కదా నీ ఎదురుగా, నీ ప్రక్కనే నీ సహోదరు. వాళ్ళ బలహీనత భరించడానికి నిన్ను బలపరిచాడు దేవుడు. నీ బలం ఎంతో చెప్పంటా? ఓ చిన్నపిల్లలు నేను ఎత్తుకుంటా, కానీ నేను పాండరంగారు గారు ఎత్తుకోలేదు. చిన్నపిల్లలు ఎత్తుకుంటా సంఘలోకి, కానీ పాండరంగారు గారిని ఎత్తుకోలేదు కూడా. నాకు బలం సరిపోదు. అనగా నేను ఎంతైతే ఎదురువాని యొక్క బలహీనత భరించగలుగుతున్నానో అదే నా ఆత్మీయ బలం. ఎదురువాని యొక్క బలహీనత భరించలేక ఎత్తుకునే స్థితిలో ఉంటే అక్కడ బలహీనత అర్థం. తోటి వారి యొక్క బలహీనతను ఎంతగా భరించగలుగుతున్నావో అదే నీ బలం, నీ ఆత్మీయ బలం అదే. తన పొరుగువానికి క్షేమాభివృద్ధి కలుగునట్లు మళ్ళీ ప్రతివాడును మేలైన దాని అతను సంతోషపరచగలను. క్రీస్తు కూడా తను తాను సంతోషపరచుకోలేదు, కానీ నిన్ను నిందించు వారి నిందలు నా మీద పడను అని రాయబడినట్లు ఆయనకు సంభవించను. చూడు, ఒకసారి మనం యేసు దగ్గరికి వెళ్దాం. ఆయన నా తగ్గింపు జీవితం. శిష్యుల పాదాలు కడుగుతూ ఒక్కొక్కరి పాదాలు కడుగునంతగా తనగా తగ్గించుకుంటూ వచ్చాడు. ఇంకొక పిక్చర్ ఉంటుందండి. యేసయ్య నిలబడి ఉండగా అందరూ నేరారోపణ చేస్తూ ఉంటారు. ఆయన గొలుసులతో బంధించి నేరారోపణ చేస్తూ ఉంటారు, నిందలేస్తూ ఉంటారు. కానీ ఒక్క మాట కూడా మాట్లాడారు. నీకు నీ సహోదరుడికి ఏదో తేడా వస్తే మాట్లాడకుండా మౌనం ఉంటే రోజుకో, నెలకో, సంవత్సరాలకో సమాధానం వచ్చేస్తుంది, ప్రేమ కలుగుతుంది. మౌనంగా ఉంటే నువ్వు ఊరికే షట్యూర్ మౌతుంది ఎవరు చెప్తున్నాడు. నీకు నాకు చెప్పి నోరు మూసుకోవాలి ఆయన. నీ భక్తి అంతా నీ మాటలో పోతుంది. పగ ఎన్నించాడల్లా నీ సహోదరు గురించి నువ్వు మాట్లాడుతూ ఉంటే ఇంకా సమాధానం ఎలా కలుగుతుంది? నా అనుభవం మీకు చెప్తున్నాను. ఎన్నో విషయాల్లో విభేదాలు వచ్చినా నేను మౌనంగా ఉండి మళ్ళీ సమాధానం పడ్డాను. దానివల్ల ఎంతో చక్కటి జీవితం దేవుడు నాకు ఇచ్చాడు. కీడు కాదు, కీడుకు మేలు దైవిక సూత్రం. నీకు ఎవరైనా కీడు చేస్తే వాడి మేలు చేయాలి. నువ్వు సమాధానం ఉండడానికి ప్రయత్నించాలి. సాధ్యమైనంత వరకు, శక్యమైనంత వరకు అందరితో సమాధానం ఉండాలని దేవుడు చెప్తున్నాడు. నువ్వు ఎంతెత్తు మాడిపోయి మొహం ఒకటి వేసుకుని తిరగమా దేవుడు అని చెప్పలా. మాడిపోయింది మొహం, ఎదురుపడగానే మాడిపోయింది మొహం, అంత పిల్లబెట్టి మాడిపోతుంది మొహం.
అలా ఉండకూడదండి. అలా ఉంటే దేవుని బిడ్డవు కాదు. నాకున్న మరొక వ్యక్తికి కొన్ని సంవత్సరాలుగా సమాధానం కొరకు ఎదురు చూస్తూ వచ్చేది. ఎదురుపడ్డప్పుడు ఎలా ఉందంటే, ఆ సిచ్యువేషన్ ఎలా ఉందంటే పరలోకం మా మధ్య దిగి వచ్చినట్టుంది. అంతగా హృదయానికి హత్తుకొని సమాధానం అంతగా ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తూ వచ్చిన సమాధానం అది. దేవుని వైపు చూస్తూ వచ్చాం. ఒక సహోదరులు విడిపోయేటప్పుడు కూడా ఎలా విడిపోతే ఒకరి పాదాలకు కడుక్కొని, సహోదరా మరి నాకు ఈ పని అప్పగించాడు, నేను వెళ్తున్నాను అంటూ పాదపరిచయం చేసుకుని సమాధానంగా మనం పక్కకి వెళ్ళాలి తప్ప కోపాలతోనూ ద్వేషాలతోనూ అసలు మీరు క్రైస్తవులేనా అని అంతగా ఎవడో అన్యుడు వచ్చి మీరా క్రైస్తవులు, మీరా ప్రభు నమ్ముకుంది అని అంతగా మనం బ్రతుకులు ఉండకూడదు. ఒకరి పాదాలు ఒకరు కడుక్కొని బద్దలమైందా? యేసయ్య అందరి పాదాలు కడిగాడు. మరి నీ సహోదరి పాదాలను కడగలేకపోతే నువ్వు ఎలా క్రైస్తవుడు అవుతావు? హూ ఇస్ ఎ క్రిస్టియన్? ఎ మ్యాన్ హూ ఫాలో జీసస్ ఇస్ ఎ క్రిస్టియన్. నీ సహోదరి పాదాలు కడగలేని స్థితిలో నువ్వు ఉన్నావంటే ఖచ్చితంగా నువ్వు క్రైస్తవుడే కాదు. ఏ సమయం సరే ఆ వ్యక్తి ఎదురు పడితే మాట్లాడించే మనసు నీకు లేకపోతే నువ్వు క్రైస్తవుడే కాదు, క్రైస్తవుడే కాదు. మా ముందున్న పెద్దలను చూసి చెప్తున్నాను, నా జీవితాన్ని అనుభవించి చెప్తున్నాను. యేసయ్యతో ప్రయాణం అద్భుతం, యేసయ్య దీవెన అద్భుతం, యేసయ్యతో సంబంధం అద్భుతం, యేసయ్యతో నడక నిత్య జీవాన్ని తీసుకెళ్తుంది, యేసయ్యతో నడక నెమ్మదిస్తుంది, యేసయ్యతో నడక కుటుంబంతా హ్యాపీగా ఉంచుతుంది. ఎంత ఆహ్లాదకరమైన వాతావరణం కుటుంబంలో వస్తుంది. భార్యాభర్త మధ్య, బిడ్డలకి తల్లిదండ్రుల మధ్య, అన్నదమ్ములకి సహోదరులకి మధ్య మంచి ప్రేమతత్వాన్ని తీసుకొస్తుంది. బట్ కానీ మంది నీ పొరుగువాడిని ద్వేషిస్తున్నది ఉంటే, నీ సహోదరుని ద్వేషిస్తున్నది ఉంటే ఎన్నడూ అలాంటి గొప్ప జీవితాన్ని పొందుకోలేవు. దాని సరిహద్దులు కూడా వెళ్ళలేవు. దాని గురించి నీకు తెలీదు. దాని దరిదాపులు కూడా లేవు. అసలు ఎన్నో కిలోమీటర్ దూరం ఉంటుంది అది. దాని గురించి అది తెలియదు. ఎన్ని సంవత్సరాలు మందిరంలోకి వచ్చినా ఆ మహోన్నత జీవితం ఉంది కాదు, అర్థమే కాదు. ఎందుకంటే ద్వేషం నీ హృదయంలో ఉంది కాబట్టి. అది విత్తిదేవుడు, ద్వేషాన్ని విత్తిదేవుడు సైతాన్, దయ్యం. దాన్ని పీక్ బయట పారేయాలి. ఒక రబ్బర్ బ్యాండ్ తీసుకుందాం. రబ్బర్ బ్యాండ్ ఎవరైనా ఉందా మీ దగ్గర? రబ్బర్ బ్యాండ్ని సాగదీస్తూ ఉంటాం. మళ్ళీ వదిలితే యథాస్థితికి వస్తుంది. మళ్ళీ సాగదీసామనుకో, మళ్ళీ సాగి మళ్ళీ వదిలితే యథాస్థితికి వస్తుంది. సాగదీసేది ఎవరు? సైతాన్, శరీరం, లోకం. నువ్వు సాగదీస్తాడు అప్పుడు మన వాళ్ళగా స్థుతిస్తుంది. స్తోత్రం 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 నీకు వందాలయ్య అయ్యా, నన్ను క్షమించు. మళ్ళీ సాగెత్తాడు. అప్పుడప్పుడు సాగెత్తా ఉంటాడు. ఒక రోజుకోసారి సాగెత్తాడు. శరీరం సాగెత్తే, లోకం సాగెత్తే, అప్ప సాగెత్తే అలా ఉండిపోవద్దు. దయచేసి అలా ఉండకండి. వెంట వందగా ఎట్లయితే యథాస్థితికి వస్తుందో రబ్బర్ బ్యాండ్, అట్లాగే మన యథాస్థితి మన బ్రతికే ప్రభుత్వం, మన బ్రతికే ప్రార్థన, మన ఊపిరే ప్రార్థన. ప్రార్థన లేని క్రైస్తవుడు ఊపిరి లేని శవం. ప్రార్థన క్రైస్తవునికి ఊపిరి కదా. కానీ మన వల్లగా ఎప్పుడైతే సాగదీసి వదులుతుండమో అది రబ్బర్ బ్యాండ్ యథాస్థితికి వస్తూ ఉంటుంది కదా. అట్లా మన యథాస్థితికి వచ్చేయాలి. మన ప్రార్థనే మన జీవితం. తన పొరుగువానికి క్షేమాభివృద్ధి కలిగినట్లు మళ్ళా ప్రతివాడు ఎవరి వన్ ఎవరి పర్సన్, మళ్ళా ప్రతివాడు మేలైన దాని యందు అతన్ని సంతోషపరచవలను. నువ్వు సంతోషించడం కాదు, నీ పొరుగువాడి క్షేమాభివృద్ధి కలగాలి. అది దేవుడు చూస్తాడు. నీ పొరుగువాడి ఏది క్షేమమో అది నువ్వు చేయాలి. అప్పుడే దేవుడిని దీవిస్తాడు, అప్పుడే నీ గురించి పట్టించుకుంటాడు. హల్లెలూయా. క్షేమము కాంతి నువ్వు చేసావనుకో వారి పట్ల, వాడు నాశనం అయిపోతాడు, నువ్వు నాశనం అయిపోతావు. అది విషయం. ఏది క్షేమో దేవుడు నీతో చెప్తాడు. ఆయనకు అర్థం కాకపోవచ్చు, బట్ అర్థం కాకపోయినా క్షేమాన్ని కోరాలి. క్షేమాన్ని కోరాలి. ఒకనొక రోజుకి వచ్చి
ఆ సహోదరుడు చెప్తాడు, నువ్వు కనుక ఆ రోజు ఆ విధంగా చేయకపోతే నేను పాడైపోయాడు. నేను కొంచెం కష్టంగా ఉంటుంది, కానీ మనం మేల్నే కోరి ఆ వ్యక్తికి క్షేమాభివృద్ధిని కలుగు చేయాలి. పొరుగువాన్ని క్షేమం కోరుకుని బ్రతకాలి. అప్పుడే నువ్వు క్రైస్తవుడివి, క్రైస్తవురాలు. పొరుగువాడిని ద్వేషిస్తూ, దూషిస్తూ, అమాపరుస్తూ, ఎక్కడెక్కడ మొక్క నరుగుతూ అలా బ్రతికితే నరకాన్ని నువ్వు చూస్తూ ఉంటావు. నీ కుటుంబాన్ని నరకప్రాయం చేస్తావు, చివరికి సూసైడ్ చేసి చచ్చిపోతావు. నీకు నువ్వు కూడా బ్రతకాలనిపించదు. ద్వేషించదు, దూషించదు. నీకు చేత అయితే, నీకు దమ్ముంటే ప్రేమించు, ప్రాణం పెట్టు నీ పొరుగువాని కోసం అని ప్రేమించడానికి ప్రయత్నం చేయి. సైతాన్ చెప్పి మాట్లాడదు బాగా. వాడు ఎప్పుడప్పుడు సాగుతూ ఉంటాడు, ఊరుకుంటున్నాడు. రేపు నేను ఎప్పుడో సాగుతూ ఉంటాడు. వాళ్ళ కదా మాది ప్రభు వాక్యదాన్ని వెళ్ళిపోవాలి. మీలో యుద్ధంలో పోరాటం దేవుడు కలుగుతున్నవి, మీ అవయవంలో పోరాడుచున్నవి మీ భోగించుండే కదా. మీ సెల్ఫ్ సెంటర్డ్ లైఫ్ వల్ల కదా. ఎప్పుడు నేను, నా కుటుంబం, నేను, నా పిల్లలు. ఈ డబ్బా నుంచి బయట రావా? ఎప్పుడు వస్తావు ఈ డబ్బా నుంచి బయటికి? ఎప్పుడు పొరుగువాడి గురించి ఆలోచిస్తావు? అప్పుడే నువ్వు క్రైస్తవులు అవుతావు. ఎప్పుడు నీ డబ్బాలను బ్రతుకుతా అంటే నిన్ను దేవుడు కూడా బాగు చేయలేదు. ఆ డబ్బా నుంచి బయట రావు. స్వార్థపూర్తిగా ఆలోచించి బయట రావు. ఎప్పుడో ఆ డబ్బా నుంచి బయటకు వచ్చా. ఇక్కడ 300 మంది పిల్లలు చదివించా. ఇంకా అవకాశం చదివిద్దాం అనుకున్నాం, కానీ గవర్నమెంట్ వాళ్ళు పెట్టి రూల్స్ని బట్టి తీసేయాల్సి వచ్చింది. ఇంక ఇప్పటికీ ఆశ ఉంది. అన్నాడు కలెక్టర్ గారు చెప్పిన మాట ఏంటంటే, పాస్టర్ గారు మీ దగ్గరికి ఎవరన్నా అవసరంలో వచ్చి నీట్ వెరీ నీట్గా వచ్చి అడిగితే మీ దగ్గర ఉంచుకోండి, చదివించుకోండి, మేము అబ్జెక్షన్ పెట్టమన్నారు. ఇప్పుడు మా రూల్స్ని బట్టి మీ దగ్గర రావాల్సి వచ్చింది. 15 సంవత్సరాలు పరిచయం చేశారు మంచిగా. గోదావరిలో మీ గురించి ఎంక్వైరీ చేశాం. మేము పిల్లల పరిచయం మంచిగా చేశారంటే నేమ్ మీకు ఉంది, కాబట్టి మేము వచ్చి డిస్టర్బ్ చేస్తామేమో అనిపించింది మాకు. దయచేసి మీకు మాత్రం అవకాశం ఇస్తున్నాం. ఎవరైనా నీట్గా ఉన్న పిల్లలు మీ దగ్గర పెట్టుకుని చదివించండి. అవున రూల్స్ బట్టి కష్టం తీసేయాలని అవసరం వచ్చింది. ఎందుకు ఆ విధంగా చదివించాల్సి వచ్చిందంటే దేవుని లేఖనమే. చూడండి, యాకోబు రాసిన పత్రిక 1:27. తండ్రి దేవుని ఎదుట పవిత్రమైన నిష్కలంకమైన భక్తి అనగా దిక్కులేని పిల్లలను, విధవరాండ్రను వారి ఇబ్బందుల్లో పరామర్శ చేయు. దిక్కులేని పిల్లలను విధవరాండ్రను మన దగ్గర చేసుకునే పిల్లలు అలాగే ఉండేవాడు. తండ్రి ఉండేవాడు కాదు, తల్లి ఉండేది. తండ్రి తాగితే చచ్చేవాడు. ఆ తల్లి ఆ పిల్లలు చదివిస్తే పరిస్థితి మన దగ్గర తీసుకొచ్చేవాడు. లేదా ఒక తల్లి నిద్ర లేని పిల్లలు కూడా జాయిన్ చేసుకున్నాం. ఎంతో కొంతమంది వాళ్ళకి సహాయం చేయాలని ఆశ, ఆలోచన ఇప్పటికీ చచ్చిపోలేదు. ఎప్పటికీ చచ్చింది అక్కడ. ఎందుకంటే వేసే నాలుగు వ్యక్తి బీజింగ్ కాబట్టి. మీ మధ్య ఒక సహోదరుడు ఉన్నాడు. ఆ సహోదరుడి గురించి మీరు ఎంతవరకు ప్రార్థన చేస్తున్నారు? క్యాన్సర్తో బాధపడుతూ ఉన్నాడు. బాగు నీ దాకా వచ్చినా పట్టించుకో, ₹1 కూడా ఆయనకి ఇవ్వవు. నెలకు ₹1000 నేను ఇస్తున్నాను. మీద ఎవరైనా ఒక్కడన్నా ప్రేరేపించబడి పాస్టర్ గారు ఆయనకి ఇది ₹100 ఇవ్వడం అన్నవాళ్ళు ఎవరైనా ఉన్నారా? అంటే మన దాకా రాలేదు కదా, నీ దాకా వస్తుంది. అప్పుడు ఖచ్చితంగా వస్తుంది, ఎందుకంటే నువ్వు పట్టించుకోలేదు కదా. అందువల్ల మా మాస్టర్ గారు మాకు నేర్పింది ఏంటంటే, అంత దూరంగా ఉండగా దాని గురించి పట్టించుకునే సహాయం చేస్తే నీ దాకా రాదన్నాడు. అంత దూరంగా ఉండగానే సమస్య, దాని గురించి కన్నీరు గారు ఎంత సహోదరు జీవితం ఉండగానే కన్నీరు గార్చామనుకో దేవుడికి జీవితం రానివాడు కదా. ఇంకా బాధ్యత తెలిసింది, అతను బాధపడ, నువ్వు కూడా బాధపడ్డావు కదా. ఆల్రెడీ అయిపోయింది, ఫినిష్. అతని బాధ నీ బాధ అయింది కాబట్టి ఆ బాధ నీకు రాదుగా. ఆ సహోదరునికి బాధ నీ బాధ కాలేదు కాబట్టి నీకు కూడా ఆ బాధ తెప్పించి నొప్పించి నీకు ఆ బాధని చూపిస్తాడు. అప్పుడేదో కన్నీరు కారుస్తావు కదా. ఎవరో దినకర్ గారితో గొప్ప దైవజనుడు దేవసరికి దేవుడు మాట్లాడుతూ అన్నాడు. ఆయన అడిగాడు, ప్రభా నాకు ఎంత వ్యాధి ఎందుకు తెప్పించావయ్యా? 3 సార్లు పొట్ట పగలపోసి మరి ఆపరేషన్స్, ఎంత పెద్ద మేజర్ ఆపరేషన్ అయింది. దేవుడు అన్నాడట, నీకు నొప్పి కలిగితే ఎదటో నొప్పి నీకు తెలిసిందే అన్నాడు. సింపుల్గా నీకు నొప్పి కలిగితే అప్పుడు కదా కన్నీరు ఖర్చు ప్రార్థన చేస్తావు కదా, ఆ నొప్పి నీకు తెలియాలన్నాడు. ఎదరవాడి సమస్య గురించి నీకు కన్నీరు రావట్లేదు కదా, ఇప్పుడు కన్నీరు వస్తుందని చెప్పాడు. సింపుల్. ఆయన క్యాన్సర్ ఉందని చెప్పి నీకు తెలుసు, కానీ నువ్వు కన్నీరు రావట్లేదు. చెయ్యి
సహాయం చేయడం నీ చేతులు రావట్లా, ప్రార్థన చేయడం నీ మనసు రావట్లా. కాబట్టి ఆ సమస్య నీ దాకా వచ్చిందాకా ఊరుకున్నా. ఎందుకంటే మా ఊళ్ళో సాగుతుంది, చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకోలేదు. నేనే చేతులు కాలిన తర్వాత చేతులు కాల్చుకోవడం ఎందుకు, ఆకులు పట్టుకోవడం ఎందుకు? చేతులు కాలకుండా జాగ్రత్త పడదాం. సమస్య ఎదురమని జీవితం ఉండగానే మనం మన వంతులో మనం ప్రార్థన చేసి సహకరించే వారిగా ఉందాం. ఒక వ్యక్తికి బాధ కలిగితే మిగిలిన వాళ్ళందరూ బాధ కలగాలి కదా. అప్పుడే మనం క్రైస్తవం కదా. నీకు ఏ బాధ లేకపోతే నువ్వు క్రైస్తవుడు ఎలా అవుతావు? నువ్వు శరీరంలో సభ్యురాలు ఎలా అవుతావు? ఈ శరీరంలో ఒక గోరు పోతే శరీరం అంతా బాధపడుతుంది కదా. ఒక కన్ను కోసం ముక్కు మోస్తుంది కదా. కళ్ళకి అద్దం, మరి ముక్కు ఎందుకు పోయాలి? సమస్య ఆంజీవితం, నువ్వెందుకు బాధపరించాలి? నువ్వెందుకు సహాయం చేయాలి? అదే క్రైస్తవ జీవితం. దట్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ ద క్రిస్టియన్ లైఫ్. యేసయ్య మనందరికీ నేర్పించిన పాట అది. ఆయన ఏ లోపము లేదు. చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం, రైట్, 2వ పత్రిక 5వ అధ్యాయం అనుకుంటున్నాను, 5వ అధ్యాయం 21వ వచనం. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అన్నట్లు పాపం ఎరుగని ఆయనను మన కోసం పాపముగా చేసెను. పాపం ఎరుగని ఆయనను మన కోసం పాపముగా చేసెను. ఇది క్రైస్తవ జీవితం. నీకు రోగం లేదు, రోగం వచ్చేలాగా మూలుగుతావు. ఎందుకంటే వాడికి రోగం ఉంది కాబట్టి నువ్వు మూలుగుతావు. ఏదుకు దెబ్బ తగిలింది, కళ్ళప్పుడు నీళ్ళు వస్తుంటాయి. అరే ఏదుకు దెబ్బ తగిలింది, ఏది గోరు ఊడిపోతే కళ్ళప్పుడు నీళ్ళు ఎందుకు వస్తాయి? ఏదుకది తగిలింది, కళ్ళప్పుడు నీళ్ళు ఎందుకు వస్తున్నాయి? ఏదుకది తగిలింది, చెయ్యొద్దు ఎప్పుడుతుంది. ఏదు కదా గోరు ఊడిపోయి అవి పొడుచుకుంటుంది. అబ్బా నోరెందుకు మాట్లాడుతుంది? అవయవంతా ఎందుకు బాధపడుతుంది? అది క్రైస్తవ జీవితం. దట్ ఈస్ సీక్రెట్ ఆఫ్ ద క్రిస్టియన్ లైఫ్. నిజంగా ఆ రహస్యం నీకు తెలిస్తే నీ సహోదరుని జీవితం సమస్య ఉండగానే దాని నిమిత్తం సహాయం చేస్తావు, ప్రార్థన చేస్తావు, కన్నీరు గారుస్తావు. అప్పుడు దేవుడు నిన్ను చూసి, గాబ్రియల్ ఓపెన్ ద హెవెన్లీ డోర్స్, పరలోక ద్వారాలు ఇప్పేరా. వాడు చూసి నాకు చాలా సంతోషం. నా 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 అడుగులో వాడు నడుస్తున్నాడు, వాడికి ఏం కొరత కాకూడదు. లోకంలో ఎవడో వాడిని ఎందుకు చేయడు, కానీ నేను చూస్తున్నాను వాడిని. వాడి నిమిత్తం ప్రక్షేమ ద్వారా తెరమంటాడు దేవుడు. అద్భుతంగా దీవించకూడదు బిడ్డ. ఆయన ఎలాగ నడుచుకుందో అలాగనే మనము నడుచుకుని బద్ధమై ఉందాం. మోసం చేశాడు, మోసం చేస్తే నువ్వేం చేయాలి? మోసం చెప్పుడు తిరగడం కాదు, వాడు మంచి చేపల కూర పెట్టాలి. నేను అదే చేశా, నువ్వు కూడా చెయ్యి. గజం 110 రూపాయలు అయితే 220 రూపాయలు నాకు అమ్మాడు. మధ్యలో 250 రూపాయలు అమ్మాడు. మధ్యలో 110 మధ్యలో కమిషన్. మరి స్నేహం చేస్తుంది, ద్రోహం చేశాడు. మరి నేనేం చేయాలి? 10 మంది చెప్పుకోవాలా? లేదు, అతని దగ్గరికి వెళ్ళి నీకు ఏ చేపని ఇష్టం అడిగి పిలిచి భార్య భర్త పిలిచి మంచి చేపల కూర పెట్టా. పైన దేవుడు నన్ను చూశాడు, నన్ను దీవించాడు. ఆయన కోదాడు వదిలిపెట్టి వెళ్ళిపోయినా నన్ను కోదాడు స్థిరపరిచాడు. నన్ను ఎవడైతే మోసం చేయాలనుకున్నాడో వాడు కోదాడు లేకుండా వెళ్ళిపోయాడు. కోదాడు స్థిరపరచబట్టం ఆయన వల్ల కాదా, స్థిరపడటం ఆయన వల్ల కాదు, కానీ దేవుడు నన్ను స్థిరపరిచాడు. నమ్మాలి దేవుని యొక్క వాక్యాన్ని, చెయ్యాలి దేవుని యొక్క వాక్యాన్ని. అప్పుడే మంచి బ్రతుకులు బాగుపడతాయి. అలా మందిరంకి వచ్చి కూర్చుంటానండి, ఏది మీరు చెప్పుకోండి, నేను ఇది మళ్ళీ మామూలుగా జీవిస్తానంటే థ్యాంక్ యూ, అలాగే ఉండు. నేను కూడా ఒత్తిడి చేయు, కానీ ఎక్కడ వేసిన బొమ్మలు అక్కడే ఉండదు. నువ్వు దేవుడు నమ్ముకున్న పేరు మాత్రమే ఉంటుంది, కానీ బ్రతుకంతా ఇప్పుడు పాత కొట్టకి కొత్త మాసిక జీవితం దేవుడు చెప్పాడు. ఏంటో కొత్త మాసికలో మందిరం వస్తావు, బయలుకి వస్తావు, మందిలో కూర్చుంటావు, ముసుకేస్తావు. ఆడవాళ్ళకి ముసుకేస్తారు, మొగలైతే మందిలో కూర్చుంటారు. ఇది వాక్యం అన్నట్టు కాసేపు కూర్చుంటారు. ఏంది కొత్త మాసికలు అనమాట. అంతా పాత కొట్టే, జీవితం అంతా పాతే, కొత్త మాసికలు అనమాట. ఏం జరుగుతుంది ప్రభు చెప్పాడు సార్? పాత గుడ్డ కొత్త మాసిక, పాత గుడ్డ అంతా పాత పీలిపోయే గుడ్డ అది. దానికి కొత్త మొక్కలు తీసుకుని వేసావు, ఎత్తు వేసావు, అది ఇంకా చిన్న కొడుతుంది. నీ జీవితం అంతా రఫ్ అయిపోతుంది.
నీ మాసికలకి ఆ కొత్త గొడ్డలి పాత్రను చింపేస్తుంది. చూసే వాళ్ళకి అగ్లీగా కనపడుతుంది, అసహ్యం కనపడుతుంది. దేవుని దగ్గర నువ్వేమీ పొందుకోలేవు. కానీ నేను డబల్ మైండ్ కలిగే వ్యక్తి. నువ్వు ఒక రకంగా మాట్లాడేదేమో ఒక రకంగా ఉంటుంది, ఆలోచించేది మరో రకంగా ఉంటుంది. భక్తి ఏమైనా ఒకవైపు ఎత్తుంది, బ్రతికేమైనా ఒకవైపు ఎత్తుంది. ఇది డబల్ మైండ్. చూడండి యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం. అట్టి మనుష్యుడు దిమాస్కుడై తన సమస్త మార్గంలో అస్థిరుడు కనుక ప్రభు వల్ల తనకి ఏమైనా దొరుకుతుందో తలంచుకొని రాదు. పైకి భక్తి గల వారి వల్ల ఉండి దేవుడి శక్తిని ఆశ్రయించిన వారు వీలే. మేము భక్తి గలవాడని చెప్పుకుంటూ, చూడండి ఆ మాట కూడా చదువుకుందాం. 26వ వచనం. ఎవడైనా నోటికి కళ్ళెం పెట్టుకొనక తన హృదయమును మోసపరుచుకోవచ్చు, తను తానే మోసపరుచుకుంటూ ఉన్నాడట. డ్యామేజ్ హిమ్సెల్ఫ్. తన హృదయమును మోసపరుచుకోవచ్చు, భక్తి గలవాడని అనుకుని ఎడలా వాడి భక్తి వ్యర్థమే. నోటికి కళ్ళెం పెట్టుకొనక ఊరికి నోరొచ్చి మాట్లాడుతూ ఉంటే, నీ భక్తి అంతా మాటలో పోతూ ఉంటే, పైకి ఏమైనా భక్తి గలవాడని చెప్పుకుంటూ ఉంటే ఎలా ఉంటుందంటే డబుల్ మైండ్. అది భక్తి గలవాడని చేసుకున్నావు నమ్ముకొని చెప్పుకున్నావు, కానీ నోటికి కళ్ళెం పెట్టావు. డబుల్ మైండ్ కదా అది. నిజంగా చేసే నమ్ముకుంటే నువ్వు నోరు మూయ షట్యూర్మో, నోరు మూసుకుతుండో, దేవుడు తన కార్యం జరిగిస్తాడు. నీకేదో అన్యాయం జరిగిందా, అది ప్రార్థన చేయి, దేవుడికి అప్పగించు. నీకు దమ్ముంటే, దేవుడు నమ్మితే. నేను అలాగే అప్పగించా, దేవుడే తెచ్చాడు, జవాబు ఆయనే ఇచ్చాడు. అప్పుడు నేను ఫోన్లో మాట్లాడుతూ చెప్పాను, నేను మాటతో చెప్తే మీరు వింటలేదు కదా, చెవులకి వినపడుతుంది నేను చెప్పే మాట కానీ మీరు వింటలా. అందుకే మీరు చూస్తే నమ్ముతారని కామ్గా ఉన్నాను. ఇన్ని సంవత్సరాలు చెప్పాను. ఎందుకు కామ్గా ఉన్నాను? మీరు చెప్తే లక్ష్య పెడతలా, ఏదేదో మాట్లాడుతున్నారు. కానీ నేను దేవుడు నాకు షట్యూర్ అవుతుందని చెప్పాను. నాకు దోర్మయ్ ఐశ్వర్యం ఒక్క మాట కూడా మాట్లాడుతుందని చెప్పాను నాతో. కానీ నేను ఎవరు మూసుకుని కాము ఊరుకున్నాను. మీరు కంటితో చూశారు కదా, ఇప్పుడు నమ్ముతారుగా. అందుకే మౌనంగా ఉన్నా అని చెప్పాను. మీరు నమ్మాలి, దేవుడు తన కార్యం జరిగిస్తాడు. నీవేదో చేయాలనుకుంటే మా ఊళ్ళో చినిగి చాటంత అయితేనేవాడు, చినిగి చాటంత అయితేనేవాడు. నీకు నువ్వు చేయాలనుకుంటే చేసి ఏమండి ఇంకా ఖరాబ్ చేసుకుంటావు. పుండు వచ్చింది నీకు, ఏం చేయాలి? కానీ ముందేసి గుండి పెట్టి కాముకుంటే కొన్ని రోజులు మారిపోతాయి. పద్దా గుండి దియ్యా, వచ్చినోడు ప్రతి ఊరి దగ్గరికి వచ్చినోడు కల్లా గుండి చూసినా పుండు చూసావా నువ్వు? నీకు తెలుసా అసలు నా గురించి నీకు తెలుసా? నీకు నా పుండు గురించి తెలుసా? నీకు నా బాధ గురించి తెలుసా? నీకు నువ్వు గోపుతావు, రోజు గోపుతావు అనుకో, పుండుని చస్తావు. అది కొనుక్కుడు పుండు అయింది, సెప్టిక్ అయింది, చెయ్యి నరికేయాల్సి వస్తుంది, అవయవాలు పాడైపోతాయి, మొత్తం విషపూరితం అయిపోతావు మనిషివి. నీ బాధ కలిగిందా? నీ పుండు అయిందా? ఎవరు తప్పించారా? అయితే నీ ముందు ఏం తెలుసా? నోరు మూసుకుని దేవుని నమ్మడం అంతే. దేవుడే చూసుకుంటాడు. యెహోవా ఈయనే, యుద్ధం యెహోవానే. గుండి పెట్టేసి కామ్గా ఉండు. ముందేసేవుగా, గుండి పెట్టావుగా, కొన్ని సంవత్సరాలు మారిపోతుంది. మేము రాగు అంత మంచిగానే అయిపోతుంది, అంత మంచిగా ఉండదు, అంత కామ్. దేవుడితో నీ సంబంధం ఉంటే నీకు శత్రువు ఎవడు? నువ్వు దేవుని సరిగ్గా చక్కగా ప్రార్థన చేస్తూ బిడ్డగా ఉంటే నీకు శత్రువు ఎవడు? ఈ భూమి మీద దేవుడు నీ పక్షం ఉండగా శత్రువు ఎవడు? ఎదురుగా ఎవడు నిలబడలేడు, శత్రువుగా ఉండలేడు. ఒకరి ప్రవర్తన దేవుడికి ప్రీతికరంగా ఉంటే వాళ్ళ శత్రువు కూడా మిత్రుగా మార్చిన దేవుడు, నమ్మదగిన దేవుడు ఆయన. ప్రధాన గోక్కునే వాళ్ళు ఏమన్నా చెప్పండి. మీరు పిచ్చుడు అనగా, మెట్లాడు అనగా, తీర్థకు కూడా అనగా, ప్రభు పరువుని తెలియదు అనగా, ఏమన్నదండి? పద్దా గోక్కునేవాడు ఏమన్నా చెప్పండి. పిల్లలు గోక్కుంటే మీరు ఏమంటారు? రై ఎదురు గోకుతారు, ఒక్క దెబ్బ వేస్తారు. పద్దా పుండు గోకుతుంటే ఏమంటారు? పీడ్చి ఒక్క దెబ్బ కొడతారు. ఎందుకని? ఆ పుండు మీద గోరు తగిలి సెప్టిక్ అయింది. అందుకు దయచేసి మిమ్మల్ని ఎవరైనా బాధిస్తే, మిమ్మల్ని ఎవరైనా నొప్పిస్తే దాన్ని పదే రికార్డ్ ప్లే చేయకుండా మౌనంగా ఉండి దేవుని వైపు చూడు. నన్ను నొప్పించేవాడు ఎరా పాస్టర్ గారు, నన్ను నొప్పిస్తే ఎవరైనా నొప్పించారు, బాధ పెట్టారు, వాళ్ళ కాళ్ళు విడిగారు. కామ్గా ఉన్నా, సంవత్సరాలు కామ్గా ఉన్నా.
10 సంవత్సరాల తర్వాత మన సమాధానం దేవుడు తీసుకొచ్చాడు. బైబిల్ ఏం చెప్పింది సార్? శత్రువులు ఎదుట నేను నీకు భోజనాన్ని సిద్ధం చేశాను అంట. నీ చుట్టూ శత్రువులే, కానీ ఆయన నీకు భోజనాన్ని సిద్ధం చేస్తాడు. మేము అది దేవునికి అద్భుతమైన కార్యం. అసలు దేవుడు నమ్మేవాడు గుర్తే అది. శత్రువుల మధ్య భోజనం సిద్ధపాటు ఎంత వరేవా దేవుడు, ఆయన శక్తివంతుడు. అరే చుట్టూ అందరూ శత్రువులే, ఎటు చూసే శత్రువులే, ఎటు చూసే శత్రువులే, కానీ మధ్య బ్రహ్మాండమైనటువంటి జీవితం, హ్యాపీయెస్ట్ లైఫ్. అది కదా దేవుని యొక్క ప్రణాళిక. ఈ శత్రు సామ్రాజ్యంలోకి, సాతాను సామ్రాజ్యంలోకి ఒక వెలుగు పుణ్యంగా వేసి దూసుకొచ్చాడు. ఆయన ఒక్కడగానే వచ్చాడు. నువ్వు ఒంటరిదానివి, ఒంటరి నువ్వు అనుకుంటున్నావు, కానీ యేసయ్య కూడా ఒంటరిగానే వచ్చాడు. ఆయన ద్వేషించారు, దూషించారు, అవమానపరిచారు, నిందించారు, భూమికి ఆగామి వేలాడదీశారు. కనుక 3 మేకల మధ్య 5 గాయాలు చేసి నరహత్య చేశారు. ఆయన మానవాన్ని బంధించి తిరిగి తెచ్చాడు. ఆయన ఈ ప్రపంచ చక్రవర్తి. రోజు అంతమంది హృదయాలను చూడకున్నాడు. కారణం ఆయన తగ్గించుకున్నాడు కాబట్టి. సమస్య పరిష్కారం చెప్పమంటారా? చూడండి, యాకోబు 4వ అధ్యాయం చివరి మాట. రీజన్ అండ్ రిజల్ట్ అండ్ రెమెడీ అని 3 మాటలు 4వ అధ్యాయం ఈ పారాగ్రాఫ్లో మనకు ఉన్నాయి. రీజన్ చూసాం, మన స్వార్థమే. రిజల్ట్ ఏంటంటే మనం పతనం అయిపోతాం, దేవునితో సంబంధం తెగిపోతుంది. మరి రెమెడీ ఏంటంటే 10వ వచనం, ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకోండి, అప్పుడు ఆయన మిమ్మల్ని హెచ్చించు. తగ్గింపు జీవితమే అన్ని సమస్యల పరిష్కారం. నేను టోటల్ సమస్య మొత్తాన్ని పరిష్కరించేది ఏంటంటే, అది చూడ పిక్చర్లో ఉంది, యేసయ్య సహోదరుని పాదాలు కడుగుతూ ఉంది. తగ్గించుకోవటం అంటే అది నీకు ఎవరి మీద అయితే ఆయాసం ఉందో వాళ్ళ పాదాలు కడగాలి. ఒక పాపి యొక్క పాదాలను యేసయ్య కడుగుతూ ఉన్నాడు. పేతురు అన్నాడు కదా, అయ్యా నా పాదాలను కడగొద్దయ్యా, నువ్వు నీ చేత నా పాదాలు కడిగిస్తాను, దౌర్భాగ్య స్థితి, వద్దయ్యా బతిలాడుకుంటే వాడు ప్రభు ఏమన్నాడు సార్? పేతురు, నేను కనుక నీ పాదాలు కడకపోతే నాతో నీకు పాలు ఉండదని చెప్పాను. ఆ విధంగా ప్రతి వారి పాదాలు కడుగుతూ వచ్చాడు ప్రభు అంతటి వాడే తగ్గించుకుని, పాపి అనేటువంటి జన్మత క్రమత పాప భూమిలో ఒక పాపి మనిషి అంటే పాపి. తండ్రి పేరు పాపరావు, తల్లి పేరు పాపాయమ్మ, ఇంటి పేరు పాపం. అలా మనిషి యొక్క పాదాలు కడంతా తగ్గించుకుంటే మరి నీవేం చేస్తున్నావు? క్రైస్తవుని చెప్పుకుని డబ్బులు కొట్టుకున్నావా? నీకు నువ్వు చెప్పుకున్నావా? నీవేం చేస్తున్నావు? ఏం చేసావు నువ్వు? సమాధానం కోసం ఏం చేసావు? సమాధానం కోసం ఎంత ప్రాకులాడావు? యేసే ప్రాణం పెట్టినంత రక్తం కారణంతగా పోరాడాడు, సమాధానం అనుకోపాడు. మరి నీవు ఎంతగా తగ్గించుకున్నావు? ప్రార్థన, ప్రతి ఒక్కరు మోకరించండి, ప్రార్థన చేద్దాం. శత్రు సామ్రాజ్యంలో సంఘమా, మనందరికీ భోజనం సిద్ధం చేయబడింది. శత్రు సామ్రాజ్యంలో మనం విజయ కేంద్రాన్ని ఎగరవేస్తూ ఉన్నాం. అపవాది లోకంలో శరీరచ్చలు, నేత్రాశలు, జీవపు డంబాలు నిండినటువంటి లోకంలో దేవుడు మనం ఉంచాడు. నశించిపోయే లోకంలో మనం ఉంచాడు. నిత్య జీవాన్ని ఇవ్వటానికి మనం సిద్ధం చేస్తూ ఉన్నాడు. ఇది దేవుని యొక్క కెపాసిటీ, ఇది దేవుని యొక్క సామర్థ్యం. ఈజ్ ఏబుల్. శత్రువు యొక్క సామ్రాజ్యంలో ఆ మధ్యని నిలబెట్టి కాపాడగల సమర్థుడు ఆయన. నిన్ను ఆదరించగల సమర్థుడు ఆయన. నీకు అవసరం తీర్చగల సమర్థుడు ఆయన. ఎందుకు బాధపడతాం? ఎందుకు కన్నీరు గారుస్తాం? నీ దేవుడు నీతో లేడా? నీకు తోడుగా ఉంటా అని చెప్పి దేవుడు నీతోనే ఉన్నాడు బిడ్డ. ఒకసారి గమనించు. ఆయన ద్వేషించిన వాడు నిన్ను ద్వేషిస్తాడు. ద్వేషాల మధ్య, అసూయల మధ్య నువ్వు భయపడవలసిన అవసరం లేదు అని చెప్తాను. భయపడద్దు, నేను నీ దేవుడు అయ్యిందో. దిగులు పడద్దు, నేను నిన్ను బలపరుస్తా.
నీ చుట్టూ ఉన్న ప్రజలు అసూయపడేంతగా, నీ చుట్టూ ఉన్న ప్రజలు అసూయపడేంతగా నిన్ను నీ కుటుంబాన్ని దీవిస్తా. కొడితే అందరూ గట్టిగా చెప్పండి. వాళ్ళు దేవుని నామమున దేవుని నామమున మహిమ కలుగుతారు. ఫిలిష్తీయులు అసూయపడేంతగా ఇస్సాకు దీవించబడ్డాడు. యావత్ ప్రపంచం అసూయపడేంతగా యేసయ్య హెచ్చించబడ్డాడు. ఈరోజు యేసుని ముద్రగా పెట్టి ప్రపంచాన్ని లక్ష్య పెడితే యేసయ్య ప్రపంచానికి చక్రవర్తి అవుతాడు. అన్ని కోట్ల మంది హృదయాలను యేసయ్య చూరుకున్నాడు. కత్తి పట్టలేదు, డాలు పట్టలేదు, యుద్ధం చేయలేదు. కేవలం ప్రేమించాడు, 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 ప్రాణాన్ని పెట్టాడు. ప్రేమ మనమంత బలమైంది. ప్రేమతోనే సమస్తం సాధ్యమవుతాయి దేవుడు చెప్పాడు. ప్రేమ కలిగి ఉండి ప్రయాసపడమన్నాడు. సమాధానం వెతికి వెంటాడమన్నాడు. దేవుని బిడ్డ, సమాధానం వెతకాలి, వెంటాడాలి, ప్రేమ కలిగి జీవించాలి. అప్పుడే నువ్వు దేవుని బిడ్డ అవుతావు. ఇతరులు అసూయపడంతా దీవెన పొందుకుంటావు. అంతకంతకు దావీదు వలె వర్ధిల్లుతావు. ఈ నూతన సంవత్సరంలో అంతకంతకు దావీదు వలె, దావీదు కుటుంబాన్ని కుటుంబం వర్ధిల్లుతుంది. ఈ సంవత్సరం నూరంతలుగా ఫలిస్తావు. సమాధానం వెతికి వెంటాడితే దైవజనుడి నుంచి మాట నీ జీవితం నెరవేరి తీరుతుందంతే. నూరంతల ఫలాన్ని నువ్వు పొందుకుంటావు. సమాధానం వెతుకు, వెంటాడు, ప్రేమ కలిగి జీవించు. ఆయన అలాగ నడుచుకున్నాడు, అలాగ నడుచుకున్నాడు. భద్రుడు అయ్యిండు. వేకునేసి ప్రార్థనకి పరుగులెత్తు. దేవుని మందిరం దగ్గర ఉన్నవాళ్ళు వచ్చి ప్రార్థన చేస్తూ మీ పనులకు వెళ్ళండి. మందిరం దగ్గర ఉంది కదా, వచ్చి ఒకసారి మందిరంలో మోకరించి వచ్చిన ప్రార్థన చేసుకుని ప్రభుతో చెప్పుకుని ఆకాశ పక్షులు సైతం వేకునేసి దేవుని సన్నిధిలో ఒక చిన్న మెదప చేసుకుని ఎగిరి వెళ్తూ ఉంటాయట. ఒక భక్తుడు రాశాడు, తొలుత పక్షులు లేచెనే, తమ గూటి నుండి స్తుతించెనే. తొలుత పక్షులు లేచెనే, తమ గూటి నుండి స్తుతించెనే. తండ్రి నీవే దిక్కుమాకని, తండ్రి నీవే దిక్కుమాకని ఆకాశమునకు ఎగిరినే. హృదయమా ఉదయమాయే హృదయమా ప్రభు యేసుని ప్రార్థించవే. ఉదయమాయే హృదయమా ప్రభు యేసుని ప్రార్థించవే. టీవీని పెట్టుకుని 10, 11 దాకా 12 దాకా నిద్రపోకుండా తెల్లారగంట 5 గంటల ఫోన్ లేకుండా ఉండి నీ జీవితం ఎలా దీవించబడుతుంది నాకు అర్థం కాదు. తెల్లారగంట 5 గంటలకు వచ్చి ఫోన్ నువ్వు రిసీవ్ చేసుకునే స్థితిలో నీవు ఉంటే నిశ్చయం నీ కుటుంబం దీవించబడుతుంది. వేకుజామున ప్రార్థనకు మోకరించగలిగితే నీ కుటుంబం, నీ బిడ్డ దీవించబడతారు. నీ తరాలు దీవించబడతాయి. తరానికి తరగని వెలుగుగానే ఉంటావు. తొలుత పక్షులు లేచెనే, తమ గూటి నుండి స్తుతించెనే. దేవుని బిడ్డ దేవుని సన్నిధానానికి వచ్చి, దేవుని మందిరానికి వచ్చి చక్కగా ప్రార్థన చేసుకుని మీ పనులు ఎంత దీవించబడతారో చూడు. మీ కుటుంబాలు ఎంత ఆత్మీయ ఎదుగుతాయో చూడు. మందిరానికి వచ్చి మోకరించి ప్రార్థన చేసుకుని వెళ్ళండి. మీరు పనులకు వెళ్ళేటప్పుడు మందిరం దేవుని సన్నిధికి నిలయం. దేవుని మందిరాన్ని ప్రేమించేవారు, దేవుని ప్రేమించేవారు. దేవుని మందిరం పట్ల మీకున్న ప్రేమ, దేవుని పట్ల మీకున్న ప్రేమను వ్యక్తం చేస్తూ ఉంటుంది. దావీదు అన్నాడు, మందిరంకి వెళ్దామని జనం నాతో చెప్పడానికి ఎంతో సంతోషం కలిగింది. కట్టబో మందిరము మనిషి కొరకు కాదు, దేవుని కొరకే. కానీ నాకు నా సొంతమైన వెండి బంగారాన్ని కాకుండా ప్రోగు చేసినటువంటి వెండి బంగారమే కాదు, నా సొంతమైన వెండి బంగారాన్ని కూడా నా దేవుని మందిరానికి ఇస్తూ ఉన్నాను. ఇదంతా నీదేదయ్యా అంటూ దేవుని మందిరానికి ఇచ్చి, దేవుని మందిరం అంటే అంత ప్రేమ దావీదుకి. దేవుని మందిరం కాటన్స్ లో ఉండి తను సరపి వేసి ఇంట్లో ఉంటే ఎంత దుఃఖపడ్డాడో.
అయ్యో నేనేమన్నా ఎంత స్ట్రాంగ్ హౌస్ లో ఉన్నాను, దేవుని మందిరం అన్నా కేవలం కర్టన్స్ లోనే ఉండిపోయింది, వస్త్రాల్లోనే ఉండిపోయింది. ఆయన దుఃఖపడ్డాడు దావీదు. కాబట్టి దావీదు అంతగా దీవించబడ్డాడు. దేవుని బిడ్డ, దేవుని మందిరం ఏదో లేకపోతే దాని గురించి ఇప్పుడు ప్రార్థన చేసావా? దాని నిమిత్తం సహకరించడానికి ప్రయత్నం చేసావా? దేవుని మందిరం ఏది లేదు ఆ లోటును భర్తీ చేయడానికి ప్రయత్నం చేసావా? దేవుని పని గురించి ఆసక్తి నీలో ఉందా? నశించిపోయిన ఆత్మల భావన నీకు ఉందా? ప్రేమల మంత్రి మహోన్నతుల నీకు ఉందా? నీ కృపలో జ్ఞాపకం తీసుకున్నాను. నీ పాదం చెంద నమ్మకమైన వారికి దీవెన బిడ్డ అని చెప్పి సరిపించాను. నీ సదమోకరిని ప్రతి బిడ్డలో జ్ఞాపకం చేసుకున్నాను. తమను తాము తగ్గించుకుని నీ సన్నిధిలో ప్రార్థన చేసిన బిడ్డలు, పాపాన్ని ఒప్పుకుంటూ ప్రార్థించే బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి. స్వార్థపూరిత ఆలోచన కాకుండా నేను నా కుటుంబం, నా పిల్లలు, నేను నా పిల్లలు, నా కుటుంబం, నేను నా భార్య, నా పిల్లలు, నేను నా భర్త, నా పిల్లలు, ఈ స్వార్థపూరిత జీవితం కాకుండా నాయన పొరుగు వానికి క్షేమాభివృద్ధి కలిగినట్లుగా జీవించే భాగ్యం తెచ్చి అన్నిమిత్తులు ప్రాణం పెట్టావు కదా ప్రభా. అయితే జ్ఞాపకం చేసుకుని దీవించి ఆశించు. అలాంటి కృపాభిషేకం మా అందరి మీద ఉన్నది కాక యేసు దివ్య బిడ్డ వేడుకొచ్చున్నా పరమ తండ్రి. ఉన్నారది దీవిస్తుందాక